రాముడు చెప్పింది నిజమేనే. కన్నబిడ్డ కన్న తల్లి దగ్గరికే కదా చేరాలి. అదే న్యాయం కదా. ఏమండి, ఇంకోసారి ఆలోచించండి. అది నా మాట వినండి. జానకి, నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. దీని గురించి మాట్లాడుకు. తొందరపడి నువ్వు నోరు జారలేదు బామ్మ. నోరు జారితే ఎంత, జారకపోతే ఎంత? రేపొద్దున ఆ నర్సు వచ్చి నిజం చెప్పేస్తుందిగా. ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వకపోయుంటే పెంచిన ప్రేమ ఎక్కడుంటుంది జానకి? పద్మావతి గారు, కాస్త ముందు వెనక చూడండి. అయ్యో సారీ అండి, చూడలేదు. పర్లేదులేండి. తుడుస్తానండి. అయ్యో, నేను తుడుచుకుంటాలేండి. లేదండి, తప్పు చేసిన వాళ్ళే సర్దిద్దుకోవాలి. నేను తుడుస్తానుండండి. వెంకీ గారు, నా కుర్రల నుంచి జారిపడిన నీటి బొట్లు మీ మొహం మీద ముత్యాల్లా మెరుస్తున్నాయండి. అవునా? అయితే తొడవకండి, ముత్యాల షాప్ దగ్గరికి వెళ్ళి అమ్మేసుకుంటాను. భలే మాట్లాడతారండి మీరు. అందుకే కదండి మన ఈస్ట్ వెస్ట్ వాళ్ళకి చమత్కారం నాలుగు చివర్లోనే ఉంటుందంటారు. మీరెంతసేపు మాట్లాడినా వింటూనే ఉండాలనిపిస్తుందండి. దయచేసి మీరు అంత పని చేయకండి. నేను ఆఫీస్కి బయలుదేరాలి. తొందరగా తుడిచేయండి ప్లీజ్ అండి. చూడండి. పర్లేదండి, నేను వేసుకుంటాను. అయ్యో, ఏమండి,
మీ జుట్టు ఎంత సిల్కీగా ఉందో తెలుసా? చాలా బాగుందండి. అయినా ఆడపిల్లకి జుట్టే అందమండి. చాలా మంది ఉంటారు బేబీ కటింగ్ వేసుకుని హిప్పీ కటింగ్ వేసుకుని మగాళ్ళ తిరుగుతుంటారు. వాళ్ళని చూస్తే నాకు అసహ్యం అనుకోండి. పట్టపగలు రాత్రిని చూస్తున్నట్టు ఇలా నల్లగా అందంగా ఉంటే నాకు చాలా ఇష్టం అండి. ఏమండి చాలండి, ఎవరైనా చూస్తే బాగుండదు. ప్లీజ్ అండి. ఏం కాదులేండి. ప్లీజ్ అండి, వద్దండి. పద్దగారు చంపేశారండి బాబు. అయ్యో ఏమైందండి? మీ జుట్టు నా కంట్లో పడిందండి. అయ్యో నన్ను ఒకసారి చూడనివ్వండి. ఏమండి కుంకుడికాయ రసం పెట్టుకున్నారా ఏంటి? అవునండి. అందుకే కళ్ళు మండిపోతున్నాయండి. అయ్యో వెరీ సారీ అండి. ఒకసారి కళ్ళు తెరవండి, గాలి వస్తాను ప్లీజ్ అండి. ఇప్పుడు ఓకేనా అండి? ఒక్క నిమిషం ఉండండి, ఇంకా మంటగానే ఉంది. అయ్యో ఇంకొకసారి వస్తాను, ఉండండి. పట్టపగలు నట్టింట్లో ఏంటి నువ్వు చేసే పని? నేనేం చేశానే? ఎవరైనా వచ్చి చూస్తారని భయం కూడా లేకుండా ఇంతకి తెగించేశావేంటే? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏమి తెలియనట్టు రివర్స్ లో మాట్లాడుకు. అసలు ఏమైందే నీకు? మగవాళ్ళని చూస్తేనే టచ్ మీ నాట్ ప్లాంట్ లాగా ముడుచుకుపోయేదాన్వి, అంత దూరం పరుగులు తీసేదాన్వి. సడన్ గా నీలో ఇంత మార్పేంటే? ఇలా ఎందుకు మారిపోయావే? వెంకీ గారి కళ్ళకి నా జుట్టు తగిలి కళ్ళు మండుతున్నాయంటే గాలొత్తున్నాను. దీనికే ఏదేదో ఊహించుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? అంతేనా? మీరేమనుకున్నారు? ఏమనుకోలేదులే. లేదు లేదు, మీరు ఇంకేదో అనుకున్నారు. నేనేమనుకోలేదు. మాట మార్చేశారు మీరు. చెప్తే అర్థం కాదా నీకు? అలివేలు, వెంకీ గారు నా తలకి సాంబ్రాణి వేశారు. నేను వెంకీ గారి కళ్ళకు మంటగా ఉంటే గాలుదాను. జరిగింది ఇదే. నీకిష్టం వచ్చింది రాసుకోవద్దు. నీ తలకి సాంబ్రాణి వేయడానికి అతనెవరు? అసలంత చనువు ఎందుకిచ్చావు? కాబోయేవాడో చేసుకున్నవాడో చేయాల్సిన పనులివి. అందుకే కదా చేయించుకున్నాను. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే బాగుండదు. నీకు పిచ్చి పట్టిందే? పోవే. చూడు, ఇంకోసారి పద్దు జోలికి రావద్దు. అది అమాయకురాలు. మీరు తెలివైన వారు కదా, మీ జోలికి రావచ్చా? ఇవే వద్దనిది. ఇంకోసారి ఇలాంటివి చూశానంటే మా నాన్నకు చెప్తాను.
అలివేలుది కోపం కాదనుకుంటా, జెలస్. పద్మావతి అనే స్విచ్ నొక్కితే అలివేలు అనే బల్బ్ వెలుగుతుంది. జెలస్ నుంచి లవ్ బయటకు వస్తుంది. అలివేలు, బీ రెడీ. ఇక నుంచి నీతో ఇలాగే ఆడుకుంటాను, అర్థమైందా? చెట్టు మీద నుంచో అదేదో పాము పడ్డట్టు అంతలా ఉలికి పడ్డావేంటే? మెడకి ఉరితాడు తగిలించి చెట్టుకు వేలాడదీసినట్టుంది నా పరిస్థితి. మరి కాసేపట్లో నా తమ్ముడు రాజమండ్రి నుంచే నర్సుని తీసుకుని వస్తాడు. ఆవిడ నిజం మొత్తం చెప్పేస్తుంది. అప్పుడంతా అల్లకల్లోలం అయిపోతుంది. జానకి, నీ తమ్ముడికి ఆ నరుసు దొరుకుతుందంటావా? ఒకప్పుడు నా పరిస్థితిని బట్టి నేను తప్పులు చేసుండొచ్చు. ఆ మచ్చ నా మీద ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు. కానీ నా బిడ్డకు అలాంటి చెడ్డ పేరు రానివ్వను. నా బిడ్డకు దూరంగా నేను బతకలేను. సుభద్ర, ఎందుకు కంగారు పడతావు? దిగు. సుభద్ర, నా మాట విను. దిగు దిగు సుభద్ర. చిట్టి బాబు నర్సుని నిజంగా తీసుకొచ్చాడంటే ఉప్పెన వచ్చినట్టేనండి. అప్పుడు అందరం కొట్టుకుపోవాల్సిందేగా. ఎవరమైనా ఆపగలమా చెప్పు? అది కాదండి. సుభద్ర, చిన్న చిన్న మంటలనైతే మనం ఆర్పగలం, కానీ అడవి తగలబడుతుంటే మనం ఆర్పలేం కదా. మనకంత శక్తి లేదు. అంటే కుటుంబాలు ఊబిలోకి కూరుకుపోతుంటే కళ్ళారా చూడటం తప్ప ఇంకేం చేయలేమా? సమయం మించిపోయింది.
రండి. వైశాలి వైశాలి వచ్చేసిందండి. బలరాముడు ఆడిన మాట తప్పడు కదా, అందుకే కూతురి కోసం న్యాయం కోసం మీ అన్నయ్య ఇంటికి వస్తూనే ఉంటుంది. వైశాలిని పంపించేసి వస్తానుండండి. సుభద్ర, ఆవిడ శిక్షాకాలం పూర్తయింది కాబట్టి మీ అన్నయ్య ఇంట్లోకి ధైర్యంగా అడుగుపెట్టింది. మనం ఇంకా శిక్షను అనుభవిస్తూనే ఉన్నాం. లోపలికి అడుగు పెడితే వెంకీకి వీపు మీద వాత పెట్టినట్టు మనకి కాలు మీద పడతాడు మీ అన్నయ్య. అయ్యా, నా కూతురు గురించి గరళాన్ని గొంతున మింగిన ఆ పరమశివుని సాక్షిగా, న్యాయానికి నిలువెత్తు నిదర్శనమైన ఆ రచ్చబండ సాక్షిగా, బలరాముడు దేవుడిని నమ్మే నా గ్రామ ప్రజల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. నీ బిడ్డని నీ దగ్గరకు ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చుతాను. నీ బిడ్డ ఎక్కడుందో, ఏ తల్లిదండ్రుల పెంపకంలో ఉందో చెప్పే సాక్షి పొలిమేర దాటి ఊర్లోకి వచ్చేసింది. మరి కాసేపట్లో నీ బిడ్డ నిన్ను చేరుకుంటుంది. నువ్వు సంతోషంగా తీసుకెళ్ళొచ్చు. యక్ష